पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः 128వ పేజీ 7వ బ్రాహ్మణం 3వ అధ్యాయం చివరి 7 లైన్లు. యో వై తత్కాప్యం సూత్రం విద్యాత్ తం చాంతర్యామిణమితి स ब्रह्मवित् स लोकवित् स देववित् स वेदवित् स भूतवित् स आत्मवित् स सर्वविदिति तेभ्यो ब्रवीत् तदहं वेद तच्चेत्त्वं याज्ञवल्क्य सूत्रम् अविद्वान् तं च अन्तर्यामिणम् ब्रह्मगवीरुदजसे मूर्धा ते व्यपतिष्यतीति वेदवा अहं गौतमं तत्सूत्रं तं चान्तर्यामिणमिति यो वा इदं कश्चित् ब्रूयात् वेद वेदेति यथा वेत्थ तथा ब्रूहीति యాజ్ఞవల్క్యుల వారు జనక మహారాజు సభలో అనేక మంది పండితుల ముందు తన యొక్క పాండిత్యాన్ని సమాధాన రూపంగా వారికి తెలియజేస్తున్నారు. 1000 ఆవులు తీసుకువెళ్ళాలి అంటే బ్రహ్మవేత్త అయి ఉండాలి, అన్ని శాస్త్రాలు తెలిసి ఉండాలి. ఎప్పుడైతే యాజ్ఞవల్కుల వారు ఆ 1000 ఆవులను తీసుకువెళ్ళమని చెప్పారో అప్పుడు ఆ సభలోని బ్రాహ్మణులందరూ కూడా పండితులు, వేద పండితులు, మీరు పండితులని నిరూపించుకుని తర్వాతనే ఈ యొక్క ఆవును తీసుకువెళ్ళాలి అన్నారు. మీరు జ్ఞానులని పండితులని మాకు తెలియదు కదా, మాకు తెలియకుండా మీరు ఆవులను మీ అంతటా మీరు తీసుకువెళ్ళిపోతే అది ఎలా రుజువు అవుతుంది? మీరు పండితులను నిరూపించుకోండి, అప్పుడు తీసుకువెళ్ళండి అన్నారు. అప్పుడు ఒక్కొక్కళ్ళు ప్రశ్న వేస్తున్నప్పుడు యాజ్ఞవల్కుల వారు వాళ్ళందరికీ ఒక్కొక్కరికి సమాధానం చెప్తున్నారు. అలా చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనం ఇప్పుడు 7వ బ్రాహ్మణంలో ఒక ప్రశ్నని మనం మళ్ళీ ఒక బ్రాహ్మణుడి చేత, పండితుడి చేత యాజ్ఞవల్కుల వారు అడగబడుతున్నారు. అప్పుడు దానికి సమాధానం చెప్తారు యాజ్ఞవల్కుల వారు. ఇక్కడ ఏమిటి విధం స్టోరీ అంటే కథ, ఉద్దాలకుడు
అనే గౌతముడు, ఉద్దాలకుడి పేరే గౌతముడని పేరు. 2 పేర్లు ఆయన, ఉద్దాలకుడు లేక గౌతముడు. 2 ప్రశ్నలు అడుగుతాడు యాజ్ఞవల్కుడిని. అడగడానికి ముందు తన యొక్క పూర్వ అనుభవాన్ని చెప్తున్నారు. ఈ 7వ బ్రాహ్మణంలో 1వ మంత్రంలో కథ రూపంలో చెప్తున్నారు. నేను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు మా తోటి బ్రహ్మచారులతో నేను పతంజల కాప్య అనేటువంటి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళాం, పండితుడి దగ్గరికి. మేమందరం కలిసి వెళ్ళి ఆయన దగ్గర విద్య నేర్చుకోవాలని వెళ్ళాం. ఆ పతంజల కాప్య 2 పేర్లు ఆయనకు కూడా. పతంజల అనే పేరు గుర్తుపెట్టుకోండి, కాప్య అని వస్తే అది కూడా ఆయన పేరే. ఆయన భార్య గంధర్వుడి చేత ఆవహింపబడింది. గంధర్వుడు ఆమెని ఆవహించాడు. అప్పుడు ఆవిడ మాట్లాడినా గంధర్వుడిలాగే మాట్లాడుతుంది. చూడటానికి ఆయన భార్యలాగా కనపడుతుంది, కానీ మాట తీరు అంతా కూడా గంధర్వుడిలాగానే ఉంటుంది. అప్పుడు మేము ప్రశ్నించాము ఆమెలో ఉన్న గంధర్వుణ్ణి, నువ్వు ఎవరివి అని ప్రశ్నించాం. అప్పుడు ఆయన చెప్పాడు, నేను కబంధుణ్ణి, ఆధర్వణుడిని, అంటే అధర్వణ వేదానికి సంబంధించినటువంటి ఆధర్వణుడు అనేటటువంటి కబంధుడు, నా పేరు కబంధుడు. నేను ఒక గంధర్వుడిని, వేద పండితుడిని, వేద శాస్త్రాల జ్ఞానం అంతా కూడా నాకు తెలుసు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తాడు. గంధర్వుడే మమ్మల్ని ప్రశ్నించాడు, ఎవరిని? ఉద్దాలకుడిని, పతంజలుడిని, అందరినీ కలిపి ఈ గంధర్వుడు ప్రశ్నించాడట. ఆయన ఏం ప్రశ్నించాడో కూడా ఉద్దాలకుడు యాజ్ఞవల్కుడికి చెప్తున్నాడు. ఇలా మమ్మల్ని ప్రశ్నించాడు. ప్రశ్నించినప్పుడు మాకు తెలియదని చెప్పాం. సూత్రాత్మ అంటే ఏమిటో తెలుసా నీకు అని అడిగాడు. అంటే హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడు అంటే ఎవరో మీకు తెలుసా అని అడిగాడు. నాహం వేద అని చెప్పాం, మాకు తెలియదని చెప్పాం. ముందు పతంజలుడిని అడిగాడు. ఆయన భార్యే, గంధర్వుడిగా ఉన్నాడు కదా, గంధర్వుడు లోపల ఉన్నాడు. ఫస్ట్ పతంజలిని అడిగాడు, ఆయన నాకు తెలియదు అన్నాడు. ఉద్దాలకుడు వాళ్ళ గ్రూప్ బ్రహ్మచారులందరినీ అడిగాడు, మీకు తెలుసా అన్నాడు. మాకు తెలియదు అన్నారు వాళ్ళు. అలా చెప్పాము మేము, మాకు తెలియదని చెప్పాము అన్నారు. అట్లయితే మీరు చెప్పండి అని మేము అడిగాము. అప్పుడు మాకు చెప్పాడు ఆయన, ఆ సూత్రాత్మ అంటే ఎవరు, హిరణ్య గర్భ అంటే ఎవరు అని మాకు చెప్పాడు. ఆ చెప్పినప్పుడు ఆ సూత్రాత్మ అంతర్యామిని తెలుసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు అని మనకిక్కడ చెప్తున్నారు. సూత్రం విద్యాత్ తం చ అంతర్యామిణమితి. ఎవరైతే ఈ సూత్రాత్మని, అంతర్యామిని, బ్రహ్మాన్ని, ఈశ్వరుణ్ణి, భగవంతుడు, అంతర్యామి అంటే భగవంతుడు. అంతర్యామి అనే పేరు ఎందుకు వచ్చింది? అంతః స్థిత్వా యమయతి ఇది అంతర్యామి. మన శరీరంలో, హృదయంలో ఉంటూనే మన అవయవాలు అన్నింటినీ పనిచేయించేవాడు, మనస్సు ఇంద్రియాలని పనిచేయించేవాడు అంతర్యామి అన్న. దానికి ఒక ఉదాహరణ చెప్పాను క్రిందటి వారం. ఏమిటది? బొమ్మలాట. ఏం బొమ్మలాట? తోలు బొమ్మలాట, పప్పెట్ షో. తోలు బొమ్మలాటని ఆడించేవాడి చేతిలో సూత్రం ఉంటుంది, దారం. వాళ్ళు కనపడరు మనకు, పైన కూర్చుంటారు. క్రింద బొమ్మలు ఆడుతూ ఉంటాయి. అంటే కర్టెన్ వెనకాల లైట్ ఉంటుంది, కర్టెన్ వెనకాల బొమ్మలు ఆడుతూ ఉంటాయి. 5 వేళ్ళకి 5 దారాలు కట్టుకుంటాడు వాడు. అంటే క్యారెక్టర్స్ చాలామంది ఉంటారు కదా. ఇప్పుడు రామరావణ యుద్ధం అనుకోండి, ఎంతమంది ఉంటారు? 3 మంది ఉంటారు ఆ యుద్ధంలో. అప్పుడు ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయో అన్ని దారాలు కట్టుకుంటాడు చేతికి. ఒక్కొక్క దారం ఒక్కొక్క వేలుకి అనమాట. 10 వేళ్ళకి 10 దారాలు ఉంటాయి. అట్లా ఇంకో 4 కూర్చుంటారు ఇట్లా పైన. ఒక్కొక్కళ్ళు ఇన్ని దారాలు పెట్టుకుంటాడు. ప్రతి బొమ్మ కదలడానికి ఒక్కొక్క వేలు కదులుతుందన్నమాట.
ఆయన్ని సూత్రధారి అంటారు. సూత్రధారి, సూత్రాన్ని ధరించేవాడు సూత్రధారి. ఆ బొమ్మలు కదులుతూ ఉంటే మనకు ఆ దారాలు కనపడవు, చాలా సన్నగా ఉంటాయి దారాలు. ఎవరు కదిలిస్తున్నాడో ఆయన కనపడడు, దారాలు కనపడవు. మనం అసలు అవన్నీ ఆలోచించాం, ఆ బొమ్మల గురించి ఆలోచిస్తాం. బొమ్మలు అనిపించదు, నిజంగానే ఫైట్ చేసుకుంటున్నారు, అన్నీ మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడతారు, పైగా మైకుల దగ్గర పైన కూర్చుని ఆడించేవాళ్ళు వేరే, మాట్లాడేవాళ్ళు వేరే. బొమ్మలు మాట్లాడవు, కానీ మాట్లాడుతున్నట్టుగా పక్కన వెనకాల కూర్చొని స్క్రీన్ వెనకాల మాట్లాడుతుంటారు. ఇది తోలుబొమ్మలాట అండి. ఈ తోలుబొమ్మలాట మనకి ఇక్కడ కరెక్ట్గా సూట్ అవుతుంది, సూత్రధారి అన్నాం కాబట్టి. పరమాత్ముడు భగవంతుడు కూడా సూత్రధారి. ఆ సూత్రం ఎవరంటే హిరణ్య గర్భుడు. అంతర్యామి ఎవరంటే ఆడించేవాడు. ఆడించే ఆయన అంతర్యామి, కనపడ్డాడు ఆయన. ఆయన చేతిలో ఒక సూత్రం ఉంటుంది, ఆ సూత్రాన్ని కదిలిస్తూ ఉంటాడు. ఇక్కడ సూత్రం అంటే ఏమిటి? మన కర్మ, మనం చేసిన కర్మల ప్రకారంగా మన యొక్క ప్రవర్తన ఉంటూ ఉంటుంది. పూర్వజన్మ కర్మలు సూత్రం అన్నమాట. కనుక ఆయనకి హిరణ్య గర్భుడు అని పేరు పెట్టాం. అంతర్యామి అంటే తెలుసున్నాడు. అలా తెలుసుకున్నవాడు అన్నీ తెలుసుకున్నట్లే. అంతర్యామి అంటే ఈశ్వర, లేక భగవంతుడు, లేక దేవుడు, పరమాత్మ అని పేరు. ఈ 3 పేర్లు 4 పేర్లలో ఏది పెట్టి పిలిచినా మనం ఇక్కడ అంతర్యామి అని పేరు వస్తుంది కాబట్టి అంతర్యామి అంటాం. అలా తెలుసుకున్నవాడు అంతర్యామి ఎవరో, సూత్రాత్మ ఎవరో తెలుసుకున్నవాడు ఆయన సర్వవిత్, అన్నీ తెలిసిన వాడితో సమానం. ఏమి తెలిసిన వాడంటే చెప్తున్నారు ఇక్కడ. మొదట లోకవిత్, బ్రహ్మవిత్, సగుణ బ్రహ్మని. ఇక్కడ బ్రహ్మవిత్ అంటే దేవుడి యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకున్నవాడు అని అర్థం. జ్ఞానులు. బ్రహ్మవిత్ అంటే సగుణ బ్రహ్మ. ఈశ్వరవిత్ భగవంతుణ్ణి తెలుసుకున్నవాడు, పరమాత్మని తెలుసుకున్నవాడు బ్రహ్మవిత్. లోకవిత్, లోకవిత్ అంటే ఈ లోకాలు 14 లోకాలన్నింటినీ తెలుసుకున్నవాడు. సదేవవిత్ అన్ని దేవతలని తెలుసుకున్నవాడు. ఎందుకంటే లోకాలలో దేవతలు ఉంటారు కదా. భూలోకంలో భూదేవత, చంద్రలోకంలో చంద్రదేవత, సూర్యలోకంలో సూర్యదేవత. ఒక్కొక్క లోకం ఒక్కొక్క దేవత. ఆ దేవతలను కూడా తెలుసుకున్నవాడవుతాడు ఈయన. వేదవిత్ సహా అన్ని వేదాలను తెలుసుకున్నవాడితో సమానం. సభూతవితు అన్ని ప్రాణుల గురించి తెలుసుకున్నవాడు. 84,000 కోట్ల జీవరాశులు ఏమేమిటని తెలుసుకుంటాడు. భూతవిత్ సహా ఆత్మవిత్ ఆత్మని తెలుసుకున్నవాడు అని అర్థం. అంటే తన స్వరూపం ఏమిటి, ఆత్మస్వరూపం అని తెలుసుకున్నవాడు అవుతాడు. సహా సర్వవిదితి. ఇంత ఎందుకు చెప్పడం, ఇంకా ఆయన అన్నీ తెలిసినవాడు అంతే. సర్వవిత్, ఆల్ నోవర్, ఆల్ నోవర్ అన్నీ తెలుసు ఆయన. తేభ్య అబ్రవీత్ వాళ్ళకి ఈ విధంగా గంధర్వుడు చెప్పాడు. ఇలా మాకు చెప్పాడు అని ఉద్దాలకుడు యాజ్ఞవల్కుల వారితో చెప్తున్నాడు. సహ అబ్రవీతేభ్య అంటే వారికి, ఆ కాప్యుడికి, ఆ బ్రహ్మచారులకి, ఉద్దాలకుడు గౌతముడికి, మిగతా వాళ్ళందరికీ అబ్రవీత్ చెప్పాడు. తదహం వేద కనుక ఆ గంధర్వుడు చెప్పింది నాకు తెలుసు అన్నాడు ఉద్దాలకుడు. తదహం వేద తత్ చేత్ త్వం యాజ్ఞవల్క్య సూత్రం అవిద్వాన్. నాకు తెలుసు నీకు తెలియదు అంటున్నాడు ఉద్దాలకుడు యాజ్ఞవల్కుల వారిని. నువ్వు గనక ఎవరైనా సరే ఈ సూత్రాత్మని తం అవిద్వాన్, సూత్రాత్మని తెలుసుకోకుండా అవిద్వాన్ తం అంతర్యామిణం,
అవిద్వాను అంతర్యామిని కూడా తెలుసుకోకుండా బ్రహ్మగవి రుదజసే. బ్రహ్మగవి అంటే ఇక్కడ బ్రహ్మ గవి అంటే ఆవులు, బ్రహ్మ అంటే బ్రాహ్మణుడు, పండితుడు. పండితుడికి సంబంధించినటువంటి వేద పండితుడికి సంబంధించినటువంటి బ్రహ్మ గవి ఆవులు, వేద పండితుడికి చెందిన ఆవులు. ఆయన చెప్పారు కదా, ఎవరి అయితే వేద పండితులు వాళ్ళకి ఈ సంబంధిస్తాయని చెప్పారు. అటువంటి ఆవులను బ్రహ్మగవి. బ్రహ్మ విత్ గావహ బ్రహ్మగవి అని అంటారు. అటువంటి ఆవులను తీసుకువెళ్ళదలుచుకుంటే ఉదజసే తీసుకువెళితే, ఇవి తెలుసుకోకుండా సూత్రాత్మని అంతర్యామిని తెలుసుకోకుండా కనుక ఆవులను తీసుకువెళితే ఏమవుతుంది తెలుసా? నీ తల తెగి కింద పడుతుంది. మూర్ధాతే విపతిష్యతి అని, నీ తల తెగి కింద పడుతుంది. అందుకని తీసుకువెళ్ళవాడు, మాకు సమాధానం చెప్పకుండా తీసుకువెళ్ళద్దు. విపతిష్యతీతి ఈ విధంగా చెప్పాడు. అప్పుడు ఏమన్నాడు? వేద వేదవా అహం గౌతమ. నాకు ఏ గౌతమ, ఈ సూత్రాత్మ నాకు తెలుసు, అంతర్యామి అంటే ఏమిటో కూడా నాకు తెలుసు. ఏ గౌతమ అహం వేద అన్నాడు. ఏమిటి? తత్సూత్రం తం అంతర్యామిణమితి. ఆ సూత్రాత్మ అంటే ఏమిటో తెలుసు, ఆ అంతర్యామి అంటే ఏమిటో కూడా తెలుసు. అప్పుడు ఉద్దారకుడు అంటున్నాడు, అందరు అట్లాగే చెప్తారు మాకు తెలుసు తెలుసు అని. తెలుసు తెలుసు అంటే తెలిసినట్లు అవుతుందా? ఎగతాళి చేస్తున్నాడు. యో వా ఇదం కశ్చిత్ బ్రూయాత్. ఎవరైనా మాకు తెలుసు తెలుసు అంటే వేద వేదేతి. వేద వేదేది అంటే మాకు తెలుసు తెలుసు అంటుంటారు. తెలుసు అని అంటే సరిపోతుందా? మాకు సూత్రాత్మ తెలుసు, అంతర్యామి తెలుసు. తెలుసు అంటే ఎట్లా సరిపోతుంది? ఏం తెలుసు చెప్పాలి కదా. వేద వేదేతి యథా వేత్త. నీకు ఎలా తెలుసో తథా బ్రూహి, చెప్పు ఎలా తెలుసో నీకు, ఏ విధంగా తెలుసుకున్నావో చెప్పు. తథా బ్రూహి అని ఉద్దాలకుడు యాజ్ఞవల్కుల వారిని ప్రశ్నించారు. ఇప్పుడు యాజ్ఞవల్కుల వారు సమాధానం చెప్పాలి కనుక వచ్చేటటువంటి రెండవ మంత్రంలో యాజ్ఞవల్కుల వారు సమాధానం చెప్తున్నారు. దానికి ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ సూత్రాత్మ అంతర్యామి అనేటువంటిది మనం మాండుక్యలో చదివాం. హిరణ్యగర్భుడు రెండవ పాదం, సమష్టి సూక్ష్మ ప్రపంచం రెండవ పాదం హిరణ్యగర్భుడు. సమష్టి కారణ ప్రపంచం అంతర్యామి ఈశ్వరుడు. గుర్తున్నదా? వ్యష్టి సూక్ష్మ శరీరం తైజస, వ్యష్టి కారణ శరీరం ప్రాజ్ఞ. వ్యష్టి అంటే ఏమిటి? ఒక వ్యక్తి యొక్క మన యొక్క మనస్సు సూక్ష్మ శరీరాన్ని తైజసాన్ని పిలిచాం కదా. అక్కడ నిద్రలో, గాఢ నిద్రలో మనకు మెలకువ ఉండదు, కళ ఉండదు, ఇంద్రియాలు పనిచేయవు, సూక్ష్మ శరీరం పనిచేయదు, స్థూల శరీరం మనకు పనిచేస్తున్నట్టు తెలియదు, అసలు పని చెయ్యదు. కనుక అప్పుడు కారణ శరీరంలో ఉంటాం మనం. ప్రతిరోజు నిద్రలో కారణ శరీరంలోకి వెళ్ళిపోతాం. అన్ని కారణ శరీరాలు ఒక చోట పెడితే ఈశ్వరుడు. మీ కారణ శరీరం, నా కారణ శరీరం, అందరి కారణ శరీరాలు 84,000 కోట్ల జీవరాశుల కారణ శరీరాలన్నీ. దాన్ని కారణ శరీరం ఎందుకన్నా అంటే సూక్ష్మ శరీరానికి కారణం కనుక కారణ శరీరం అన్నాం. సూక్ష్మ శరీరం స్థూల శరీరానికి కారణం. అన్ని సూక్ష్మ శరీరాలు ఒక చోట పెడితే హిరణ్య గర్భుడు. అన్ని స్థూల శరీరాలు ఒక చోట మనం అనుకున్నామంటే అది విరాట్, సమష్టి. అన్నీ కలిపితే సమష్టి. ఒక్కొక్క నీటి బిందువు అయితే వెష్టి అండి. అన్ని నీటి బిందువులు కలిపితే ఏమవుతుంది? సముద్రం అవుతుంది.
అన్ని నీటి బిందువులు కలిపితేనే కదా సముద్రం అయ్యేది. కనుక సమష్టి అంటాం సముద్రాన్ని, నీటి బిందువుని వెష్టి అంటాం. మనందరం నీటి బిందువులు లాంటి వాళ్ళం. పరమాత్మ ఈశ్వరుడు సముద్రం లాంటి వాడు. కనుక అటువంటి పరమాత్మ అంతర్యామి అంతటా ఉంటాడా లేదా? ఇప్పుడు సముద్రంలో అన్ని బిందువులు నీళ్లు ఉన్నాయా లేదా? కనుక ఈ ప్రపంచం అంతా కూడా సమష్టి కారణ ప్రపంచం. అంటే ప్రతి కారణ శరీరంలోనూ ఆయన ఉంటాడు. అవునా? సమష్టి అంటే అన్నీ కలిపి, మనందరి కారణ శరీరాలు కలిపితే ఆయన అంతర్యామి ఈశ్వరుడు. కనుక ఇప్పుడు మన కారణ శరీరంలో ఆయన ఉన్నాడా లేదా? నీటి బిందువులో నీరు ఉందా లేదా? బిందువు అయినా కూడా నీరు ఉన్నది కదా, అది నీరే కదా. కానీ పేరు నీటి బిందువు అన్నాం, దాన్నేమో సముద్రం అన్నాం. పేరు మనందరం కూడా నీటి బిందువు లాంటి వాళ్ళం. మనం ప్రాజ్ఞలందరినీ కలిపామంటే, కలిపితే ఎవరవుతారు? అంతర్యామి. అందరి ప్రాజ్ఞల్ని కలిపితే, ఒక్కొక్క ప్రాజ్ఞుడిని కలిపితే, అందరినీ కలిపితే ఏమవుతారు? అంతర్యామి అవుతాడు. ఒక్కొక్క సూక్ష్మ శరీరాన్ని కలిపితే హిరణ్య గర్భుడు అవుతాడు. కనుక మన సూక్ష్మ శరీరాలన్నీ కూడా హిరణ్య గర్భుడి సూత్రాత్మ ఆయన పేరు గుచ్చబడి ఉన్నాయి, కూర్చబడి ఉన్నాయి. ఎట్లా అంటే ఒక దారంలో పూసలు గుచ్చినట్లుగా. దారం కనపడదు, పూసలు కనపడతాయి. అవునా? పూసలు కనపడతాయి, రంగురంగుల పూసలు. పూసలు అనే మాటలే మర్చిపోయినాం ఇప్పుడు. అవునా? పూసలు ఎవరు వాడటం కదా. నల్ల పూసలు కూడా వేసుకోవటంలో ఎవరు, ఇంక గుచ్చుకునే పనే లేదు. పూసలు గుచ్చడం అనేది ఒక పెద్ద ఆర్ట్ ఆ రోజుల్లో. ఆ పూసల్ని మనం గుచ్చినప్పుడు నవరత్నాలు కావచ్చు, పూలు కావచ్చు, ఏవైనా సరే, ముత్యాలు కావచ్చు, గుచ్చినప్పుడు ఆ పూసలే కనపడతాయి మనకు. వాటిట్లో ఉన్న దారం కనపడదు కంటికి. ఆ కంటికి కనపడని దారంనే హిరణ్య గర్భ అన్నాం. ఈ కనపడే పూసలన్నీ కూడా స్థూల శరీరాలు. వీటిట్లో మార్పు ఉంటుంది, సైజులో మార్పు ఉంటుంది, రంగులో మార్పు ఉంటుంది. కానీ సూత్రాత్మలో మార్పు ఉండదు. కనుక సూక్ష్మ ప్రపంచం సూత్రాత్మ. సరే, ఈ మనస్సు అనేటువంటిది సూక్ష్మ శరీరం జడమే కదా. ఈ జడమైనటువంటి సూక్ష్మ శరీరం చేతనం కావాలంటే బింబ చైతన్యం చిదాభాసాన్ని ఇస్తుంది సూక్ష్మ శరీరాన్ని. ఇచ్చి సూక్ష్మ శరీరం చేతనం అవుతుంది. చేతనం అయిన తర్వాత మనకు ఎరుక వస్తుంది, అవేర్నెస్ వస్తుంది. లేకపోతే మనస్సుకి స్వతహాగా ఎరుక ఉండదు, అవేర్నెస్ ఉండదు. జడమైన మనస్సు సూక్ష్మ శరీరం ఆత్మ చైతన్యాన్నించి ఆ చేతనాన్ని అప్పు తీసుకుంటుంది. అప్పు తీసుకొని తాను చేతనం అవుతుంది. చేతనమై ఆలోచిస్తుంటుంది, ఎరుక వస్తుంది, దానికి కాన్షియస్ అయిపోతుంది. అదేవిధంగా కారణ శరీరం కూడా, కారణ ప్రపంచం ఈశ్వరుడు కూడా మాయా ప్రతిబింబిత చైతన్యం. అక్కడ కూడా ప్రతిబింబ చైతన్యం ఉంటుంది ఈశ్వరుడిలో. మన కారణ శరీరంలో కూడా ప్రతిబింబ చైతన్యం ఉన్నది. అందుకనే నిద్రలో కూడా మనకు కారణ శరీరంలో ఉంటాం మనం. అప్పుడు కూడా నాకేమీ తెలియదు, నేను నిద్రపోతున్నాను, నాకేం తెలియదు, హాయిగా నిద్రపోయినాను అనేది తెలుసుకోవాలి అంటే అక్కడ చిదాభాసం ఉండాలి. లేకపోతే కారణ శరీరం జడం, తెలియదు. ఆ చిదాభాసం ఉండడం వల్ల అక్కడ కారణ శరీరంలో మనం తెలుసుకుంటాము, ఎరుక ఉంటుంది. అదేవిధంగా ఈశ్వరుడికి కారణ ప్రపంచంలో మాయ. మనకెట్లాగా కారణ శరీరమో ఆయనకి మాయ.
కారణ ప్రపంచం అంటే మాయా, ప్రకృతి. మాయ కూడా జడం. ఆ బింబ చైతన్యం ఇక్కడ చిదాభాసంగా ఏర్పడుతుంది మాయలో. ఏర్పడితే ఆయన సమష్టి కారణ ప్రపంచ ఈశ్వర అన్నాడు. చిదాభాస సహిత సమష్టి కారణ ప్రపంచమే ఈశ్వరుడు, భగవంతుడు అని అర్థం. ఇది అంతర్యామి యొక్క లక్షణం. కారణ శరీర చిదాభాస సహిత జీవ. కారణ శరీరంతో కూడి చిదాభాసం కలిగి ఉంటే జీవుడు, వ్యష్టి, ఇండివిజువల్. కారణ ప్రపంచ మాయా సహితం. కారణ ప్రపంచం అంటేనే మాయ. మాయ అంటే ప్రకృతి. ప్రకృతి అంటే అవ్యక్తం. ఆ ప్రకృతి అవ్యక్త రూపమైన మాయా కారణ ప్రపంచంలో చిదాభాసం ఏర్పడితే ఆయన ఈశ్వరుడు, అంతర్యామి. ఈ అంతర్యామి చెప్పడానికి ముందు 3వ మంత్రం నుంచి వస్తుంది అంతర్యామి సమాధానం. 2వ మంత్రంలో సూత్రాత్మ గురించి చెప్తున్నారు. అర్థమైందా? సూత్రాత్మ అంటే ఎవరు? చిదాభాస సహిత సూక్ష్మ ప్రపంచం సూత్రాత్మ, హిరణ్యగర్భ. ఎవరు ఈ సూత్రాత్మ అంటే వాయువు అంటున్నారు. వాయు. తర్వాత పేజీలో చదువుతాం. 2వ మంత్రం 130వ పేజీ. సహోవాచ వాయుర్వై గౌతమ తత్సూత్రం వాయునా వై గౌతమ సూత్రేణాయం చ లోకః పరశ్చ లోకః సర్వాణి చ భూతాని సందృగ్ధాని భవంతి తస్మాద్వై గౌతమ పురుషం ప్రేతమాహుః వ్యస్రంసిషత అస్యాంగానీతి వాయునా హి గౌతమ సూత్రేణ సందృగ్ధాని భవంతీతి ఏవమేవైతత్ యాజ్ఞవల్క్య అంతర్యామిణం బ్రూహీతి. సహోవాచ, యాజ్ఞవల్క్య ఉవాచ అని అర్థం. హే గౌతమ, వాయుర్వై సూత్రం. సూత్రాత్మ అంటే ఏమిటో అడిగారు మీరు. సూత్రం అంటే దారం. లిటరల్ మీనింగ్ దారం. ఇక్కడ దారం అనే చెప్తాం. ఎందుకు సూత్రం అన్నాం? ఎట్లాగైతే పూసలన్నీ ఒక చోట కలిపి ఉంచుతుందో దారం, అలా వాయువు అన్ని సూక్ష్మ శరీరాలను ఉంచింది, నిలబడేటట్లు చేసింది. ఇప్పుడు పూసలన్నీ ఉన్నాయనుకోండి, ఇట్లా పుష్పమాలే ఉంది కదా, ఈ పూలన్నీ ఇట్లా కట్టబడి ఉన్నాయి చూడండి వరుసగా. ఎట్లా కట్టబడి ఉన్నాయి ఇవన్నీ? ఇప్పుడు ఇట్లా పట్టుకుంటే పూలు పట్టుకోగలనా నేను విడివిడిగా? ఇప్పుడు ఇలా పట్టుకున్నాను అంటే ఇవన్నీ ఒకచోట కలపబడినాయి, ఒకచోట కూర్చోబడినాయి, ఒకదానికి కూర్చోబడినాయి, ఒకదానికి కట్టబడినాయి.
దేనికి కట్టబడినవి? దారానికి కట్టబడినవి, దారానికి కూర్చబడినవి, దారము చేత కలపబడినవి. దారం కనపడటం లేదు, కిందటి వారం చెప్పాను. దారం కనపడదు, పూలు కనపడదు. ఇప్పుడు ఈ శరీరాలన్నింటినీ, సూక్ష్మ శరీరాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ పువ్వు నిలిచేటట్లు చేస్తున్నది ఎవరు? దారం. ఈ శరీరాన్ని నిలిచేటట్లు చేసేది కూడా ఆ సూత్రం లాంటి వాయువు. అది ఇక్కడ ఈ శరీరంలో ఉన్నప్పుడు దాన్ని ప్రాణ అంటారు. జీవితం అంటాం చూడండి. జీవితం అంటే తెలుసా అసలు అర్థం? జీవ ప్రాణధారణే. మనిషి జీవిస్తున్నాడు, జీవించి ఉన్నాడు అంటే ఏమిటి? ప్రాణంతో ఉన్నాడు అని అర్థం. ఆ ప్రాణం పేరు పెట్టాం, దేనికి పెట్టాం? మనం గాలి తీసుకుంటున్నాం, గాలి వదులుతున్నాం. మనం తీసుకునే గాలి, వదిలే గాలి ప్రాణవాయువు. దానికి ప్రాణవాయువు అని ఎందుకు వచ్చింది? వాయువు, ప్రాణవాయువు అంటే మన ప్రాణంతో ఉండేట్లు చేసేది కనుక ప్రాణవాయువు. అది చెప్తున్నారు ఇక్కడ యాజ్ఞవల్కుల వారు. ఏ వాయువు ఉంటే జీవులు శ్వాస తీసుకుంటారో, ఏ వాయువుని తీసుకొని వదిలిపెడుతూ ఉంటారో అదే ప్రాణము. ఆ ప్రాణమే వాయువు, ఆ వాయువే సూత్రం. ఈ శరీరాన్ని, అవయవాలన్నీ కూడా కట్టబడి ఉన్నాయి. ఒక్కొక్క అవయవం పనిచేస్తున్నది అంటే ఈ పుష్పాలు కట్టినట్లుగానే దారానికి మన శరీరం లోపల ఎన్ని అవయవాలు ఉన్నాయో తెలుసా? లోపల పెద్ద ప్యాకేజ్ ఉన్నది. కిడ్నీలు ఉన్నాయి, కాలేయం ఉన్నది, లివర్ ఉన్నది, ప్యాంక్రియాస్ ఉన్నాయి, జీర్ణకోశం ఉన్నది, హార్ట్ ఉన్నది, లంగ్స్ ఉన్నాయి, ఊపిరితిత్తులు ఉన్నాయి, రకరకాల ఇంకా మనకు తెలియని ఎన్నో ఉన్నాయి లోపల, నరాలు. ఇవన్నీ కూడా వాటి వాటి పని చెయ్యాలి అంటే ఆ ప్రాణవాయువు ఉన్నంతసేపే. ఈ ప్రాణవాయువు ఏం చేస్తుందంటే, ఆ ప్రాణం అంటాం దాన్ని. మరి నా ప్రాణం నియవాకురా అంటుంటారు చూసారా, ఏదో ప్రాణాన్ని చూసినట్టే వీడు. ఆ ప్రాణం ఏం చేస్తుందంట, బింబ చైతన్యం నుంచి చిదాభాసని నేరుగా తీసుకుంటుందని. ఆ సూక్ష్మ శరీరం ప్రాణం ఆ బింబ చైతన్యాన్ని నుంచి చిదాభాసని నేరుగా తీసుకొని పనిచేస్తుంటుంది ప్రాణం అని చెప్తున్నారు చూడండి. తత్సూత్రం వాయునా వై గౌతమ సూత్రేణ అయం చ లోకః. ఈ శరీరం ఉండడానికి కారణం వాయునా, గాలి వలనే కదా ఉన్నాం మనం. తెలుగులో ఒక పాట పాడతారు, తత్వాలు పాడేవాళ్ళు చిన్నప్పుడు. తోలు తిత్తిది తూటులు 9 తుస్సుమనుట కాయం, ఓ జీవా తెలుసుకో అపాయం అని పాడేవాళ్ళు. తోలు తిత్తి అంటే తోలు తిత్తి ఉండదు చూసారా, గాలి ఊరుతారు దాంట్లోకి. కనుక ఇది ఒక ఆశ్చర్యం ఏమిటంటే, ఈ యొక్క త్రోబాల్ వాళ్ళు ఆడుతుంటారు చూసారా, దానికి ఎన్ని బెజ్జాలు ఉంటాయి? ఒకటే ఉంటుంది, అది కూడా మూసి ఉంటుంది. లోపల గాలి ఉంటుంది, ఇంత పెద్దగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అది కనుక ఓపెన్ చేస్తే గాలి అంతా పోయి ఫ్లాట్ అయిపోతుంది బాల్. అవునా? ఈ శరీరం ఉంది చూసారా, దీనికి 9 రంధ్రాలు ఉన్నాయి, నవద్వారం. 9 ద్వారాలు కూడా తెరిచే ఉంటాయి, మూసి ఉండవు, కానీ గాలి లోపల ఉంటుంది. ఎంత ఆశ్చర్యమో చూడండి. అది ప్రాణము అంటే, అదే వాయువు అంటే, అదే సూత్రాత్మ అంటే. అన్ని శరీరాల యొక్క అవయవాలను పనిచేయిస్తూ ఉన్నదే సూత్రాత్మ అన్న యాజ్ఞవల్కుల వారు. దానికి తెలిసిపోయింది ఆన్సర్. అయం లోక అంటే ఈ శరీరం ఉండడానికి, పరశ్చలోక అంటే రాబోయే శరీరాలకు కూడా ఈ వాయువే కారణం. పరశ్చలోక సర్వాణి భూతాని, అన్ని జీవరాశులు. మీరు దగ్గరికి వెళ్ళి చూడండి, ఆ చీమకి ఎక్కడ ఉంటుందో ఆ శ్వాస తీసుకుంటుంది. కొన్ని జీవరాశులు, బల్లి, ఎలుక, పిల్లి దగ్గరికి వెళ్ళి చూస్తే
గాలి తీసుకుంటూ ఉంటాయి. వాటి ఆడుతూ ఉంటుంది, గుండె కొట్టుకుంటూ ఉంటుంది, గాలి తీసుకుంటూ ఉంటాయి. మీరు ఇప్పుడు మీ చెయ్యి ఇక్కడ పెట్టుకోండి ముక్కు దగ్గర, గాలి తగులుతూ ఉంటుంది. కాసేపు ముక్కు మూసుకోండి, ముక్కు మూసుకుంటే అవుట్. మనం ఇక్కడి నుంచి గాలి వెళుతూ ఉన్నది, దానివల్లనే మనం పనులు చేస్తున్నాం, లేకపోతే చేయలేం. సర్వాణి భూతాన్ని, అన్ని జీవరాశులు, ఈవెన్ చెట్టు కూడా ప్రాణవాయువు, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ప్రాణవాయువు వదిలిపెడుతుంది, అది గాలిని తీసుకుంటున్నది, ప్రాణాన్ని తీసుకుంటుంది. చెట్టులో ప్రాణం ఉందా లేదా? మరి అందుకని సర్వాణి భూతాన్ని, కదిలేవి కదలనివి అన్నిట్లో కూడా ప్రాణం ఉంది. ప్రాణం ఉన్నంతసేపు పచ్చగా ఉంటుంది, ప్రాణం పోతే పోతుంది. ఇప్పుడు మన గురించి చెప్తున్నారు ఇక్కడ యాజ్ఞవల్కుల వారు, చెట్టు గురించి కాదు, మన శరీరం గురించి చెప్తున్నారు. ఏమని? సర్వాణి భూతాన్ని సందృబ్ధాని, అంటే కట్టబడి ఉన్నాయి, కూర్చబడి ఉన్నాయి. సందృబ్ధాని భవంతి. తస్మాద్వై గౌతమ పురుషం ప్రేతం ఆహు. కనుక ఈ ప్రాణం కనుక బయటికి పోతే ఏమంటారు? ఈ శరీరాన్ని ప్రేతం అంటారు. ఆమె, అది, ఆమె, అతడు అన్న వాళ్ళల్లా ప్రాణం పోయిందనుకోండి ఏమంటారు? అది అంటారు. కళేబరాన్ని తొందరగా తీసుకెళ్ళండి, తొందరగా తీసుకెళ్ళండి అంటారు. కళేబరం ఉంటే ఏమవుతుంది? ఆ ప్రాణం పోయిన తర్వాత శరీర అవయవాలన్నీ కూడా లూజ్ అయిపోతాయి. గట్టిగా ఉంటుంది శరీరం, కానీ ఎముకలకు ఎముకలు అన్నీ తోలు వచ్చేస్తాయి అన్నమాట ప్రతిదీ. అది చెప్తున్నారు ఇక్కడ. ప్రేతం ఆహుహు వ్యస్రంసిత. వ్యస్రంసిత అంటే లూజుగా అయిపోవడం, సడలిపోవడం. అంగాల అవయవాలన్నీ కూడా ఇంత టైట్గా ఉండవు, ఇప్పుడు ఇంత ఉన్నట్లుగా కూర్చబడి ఉన్నాయి. ఇప్పుడు ప్రాణం పోయిందంటే ఒకదానికి సంబంధం ఉండదు. చూడండి, ఇప్పుడు హార్ట్, లంగ్స్, లివరు, ప్యాంక్రియాస్, ఈ చేతుల కదలిక, ఈ చేయి కదలిక అన్నీ కూడా ఇంటాక్ట్గా ఉన్నాయి. ప్రాణం పోయిందనుకోండి, గుండెకి ఊపిరితిత్తులకి సంబంధం ఉండదు, గుండెకి జీర్ణకోశానికి సంబంధం ఉండదు, ఏ అవయవానికి ఏ అవయవంతో సంబంధం ఉండదు, బ్రెయిన్కి అంతకంటే సంబంధం ఉండదు. కనుక ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాము అంటే అన్ని అవయవాలు కలిసి పనిచేస్తున్నాయి అంటే కారణం ఎవరో తెలుసా? ప్రాణవాయువు, సూత్రాత్మ. అది మర్చిపోయి మనకు గర్వం వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో అహంకారం. ప్రాణం ఉన్నంతసేపే మనం, అందుకని ఆ ప్రాణాన్ని గౌరవించాలి. అది ఉండడం వల్లనే మనం ఇక్కడ ఉన్నాం. శరీరం పనిచేస్తుంది. ఒక అవయవానికి ఏదన్నా ప్రాణం గనక సరిగా అందకపోతే ఏమవుతుందో తెలుసా? మిగతా అవయవాలన్నీ కూడా పాడైపోతాయి. అందుకని శ్వాస అనేది చాలా ముఖ్యం అంటారు. ఒక్క ముఖ్య ప్రాణ సరిగ్గా ఉంటే అన్ని ప్రాణాలు సరిగ్గా పనిచేస్తాయి, శరీరం అంతా బాగా పనిచేస్తుందని చెప్పి ప్రాణాయామం చేసేది అందుకే. ఆ ప్రాణవాయువు అంత ముఖ్యం. కంటికి కనపడుతుందా? కంటికి కనపడదు, కానీ స్పర్శ తెలుస్తుంది. కంటితో చూడలేం, చేతితో పట్టుకోలేం వాయువుని. శరీరం నుంచి పోగానే ప్రేతం ఆహువు, దీన్ని ప్రేతం అంటారు, కళేబరం అంటారు, శవం అంటారు. శివ శవ, శివలో ఈకారం తీసేస్తే శవ. ఈకారం అంటే ప్రాణం, శవం అయిపోతుంది. శవం అయిపోవడమే కాదు, వాడిని తాకవాక అంటారు. పైగా అమంగళం. వాడిని చూస్తేనే స్నానం చేయాలి మనం, వాడిని కూడా అనకూడదు. దాన్ని చూస్తేనే వాడ కాస్త అది అయిపోయింది. దాన్ని చూస్తే, ఆ కళేబరాన్ని చూస్తే స్నానం చేయాలి. తాకడం వరకు అక్కర్లేదు, చూసినా స్నానం చేయాలి. దాన్ని చూస్తే అమంగళం అంటారు. చూసారా? ప్రాణం పోతే అమంగళం. అంతేకాదు, దుర్గంధం. ఎక్కువసేపు ఉంచారనుకోండి, ఇంకా ఎప్పుడండి తీసుకెళ్ళేదని అడుగుతారు అందరు. వాసన ఎంత దుర్గంధం అంటే భయంకరమైన దుర్గంధం వస్తుంది, సహించలేరు ఎవరు కూడా, పారిపోవాలి మనుషులు. ఇదే శరీరం.
ఈ శరీరమే ఎప్పుడైతే ప్రాణం బయటికి వెళ్ళిపోతుందో, ఆ వాయువు ఇక్కడ శ్వాస ఆగిపోతుందో, మన ప్రాణం ఆగిపోతుందో, అప్పుడు ఆ ప్రాణం ఆగిపోగానే ఈ శరీరంలో అంత దుర్గంధం ఏర్పడుతుంది. భయంకరమైన దుర్గంధం పక్కవాడు ఎవరు భరించలేరు. అందుకని కొన్ని శవాలు ఎక్కువసేపు ఉంచినప్పుడు ఏమవుతుందంటే దుర్గంధం వస్తుంది. దానికి ఏం చేస్తారు? దుర్గంధం రాకుండా ఉండడానికి దానికి ఎన్ని చేస్తారు, ఐస్ క్యూబుల్లో పెట్టి సెంటులు కొట్టి అత్తర్లు కొట్టి వాసన రాకుండా ఉంచడానికి ఎంత కష్టాలు పడతారు. ఇప్పుడు ఏమన్నా కష్టపడుతున్నావా? ఏం కష్టపడ్డా చూసారా? కనుక ప్రాణం ఉండడం వల్లనే ఆ దుర్గంధం రాకుండా ఉన్నది ఈ శరీరం నుంచి. మామూలు దుర్గంధం కూడా కాదు, అది అస్సలు భరించలేనటువంటి దుర్గంధం వస్తుంది. మీరు చూసుంటారు, ఎక్కడన్నా చూసారా ఎప్పుడన్నా? కనుక సంశిషత వ్యసంశిషత ఏమిటి? అస్య అంగాని ఇతి, ఆ అంగములన్నీ కూడా లూజుగా అయిపోతాయి, ఒకదానికొకటి సడలిపోతుందన్నమాట. ఏముండదు. కాసేపు ఎక్కువసేపు ఉంచితే ఆ శరీరాన్ని ఎత్తి పాడే మీద పడుకోబెట్టడమే కష్టం. అందుకని జాగ్రత్తగా పడుకోబెడతారు. బాగుండదు కదా, లేకపోతే కట్టేస్తారు. అందుకని చూసారా, కాళ్ళు చేతులు మొత్తం ఏమండి స్వామి ఇంకా చాలు ఏంటంటారా? మరి ఉపనిషత్తు చెప్తోంది, నేనేం చేయను. అస్య అంగాని వ్యస్రంశిషత వ్యస్రంశిషత అంటే సడలిపోతుంది. అందుకని కట్టేస్తారు. కాళ్ళు దగ్గర తల చేతుల దగ్గర నుంచి ఇక్కడ చెస్ట్ దగ్గర నుంచి బొటన వేలు దాకా కట్టేస్తారు. లేకపోతే నువ్వు ఎత్తితే కాలు చేయికి వస్తుంది. గుడ్డలో చుట్టేసేసి కట్టేస్తారు. ఎందువల్ల? నువ్వు దేనికైతే ఇంత సోకు చేసి సోకో ఏదో చేసి పోషించి బ్యూటీ పార్లర్స్కల్లా వెళ్ళి దాన్ని పోషించి ఎంతో చేశావో సేవ, దొరకునా ఇటువంటి సేవ అని చెప్పి చేసిన తర్వాత ప్రాణం ఒక్కరోజు ఎప్పటికప్పుడు వెళ్ళాల్సిందే, బుక్ అయి ఉన్నది ఎప్పుడో, మనకు తెలియదు. అది వెళ్ళగానే ఏం చేస్తారు? దీన్ని పాడె మీద పడుకోబెడతారు ఈ శరీరాన్ని. ఎవరి శరీరాన్ని అయినా అంతే, నో ఎక్సెప్షన్. అలాంటి ప్రాణం ఉంచడం వల్ల ఈ శరీరం ఇక్కడ మంచిగా హాయిగా ఆనందంగా పనిచేస్తున్నది. ఇప్పుడు చూసారా యాజ్ఞవల్కుల వారు ఎంత విషయాన్ని చెప్తున్నారో. అస్య అంగాని ఇది వాయునాహ గౌతమ సూత్రేణ. కనుక ఈ సందృబ్ధాన్ని, ఈ అవయవాలన్నీ కూడా సూక్ష్మ శరీరం, పంచ జ్ఞానేంద్రియాణి పంచ కర్మేంద్రియాణి పంచ ప్రాణాదయ, ఇవన్నీ కూడా కలపబడి కూర్చబడి కట్టబడి ఉన్నాయి ఈ సూత్రాత్మకే వాయువుకే, ప్రాణవాయువు. సందృబ్ధాని భవంతి ఇది. ఏవం వై తద్ యాజ్ఞవల్క్యః ఏవమేవ తత్. కరెక్ట్ అన్నాడు ఉద్దాలకుడు. ఏవమేవ, ఇదే ఈ సమాధానమే ఆ గంధర్వుడు చెప్పాడు మాకు. ఇదే సమాధానం, బాగా చెప్పారు. బెష్ అన్నాడు. అయింది, కానీ అంతర్యామి గురించి చెప్పండి అన్నాడు. ఇప్పుడు అంతర్యామిణం బ్రూహి ఇది, అది కూడా చెప్తాను, ఎందుకు చెప్పలేను. తర్వాత మంత్రం అంతర్యామి గురించి 13వ మంత్రం నుంచి 13వ మంత్రం దాకా అంతర్యామి. ఈ మైక్ వినపడుతుందా? ఇది వినపడుతుందా? బయట నుంచి ఏదో శబ్దం వస్తుంది. అటు నుంచి వస్తున్నదో శబ్దం. సరే, అంతర్యామి గురించి చదువుతాం. 11 మంత్రాలు అంతర్యామి గురించి. యః పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతరః యం పృథివీ న వేద యస్య పృథివీ శరీరం
యః పృథివీమంతరో యమయతి ఏషత ఆత్మా అంతర్యామి అమృతః. అంతర్యామి ప్లస్ అమృతః, అంతర్యామ్యమృతః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పృథివీ అంటే భూమి. ఇంకా మనం బింబ చైతన్యాన్ని గురించి దగ్గరికి రాలే, అది అక్షర బ్రాహ్మణంలో వస్తుంది తర్వాత. ఇది అంతర్యామి బ్రాహ్మణం అంటే కార్యకారణ ప్రపంచం. స్థూల సూక్ష్మ కారణ శరీరం, స్థూల సూక్ష్మ కారణ ప్రపంచం. ఈ మూడింటికి అవస్థలు ఉంటాయి. జాగ్రత్త అవస్థని, స్వప్నావస్థని, సుషుప్తి అవస్థ, 3 అవస్థలు ఉంటాయి. కానీ బింబ చైతన్యానికి అవస్థలు ఉండవు. ఈ 3 శరీరాలకి అవస్థలు ఉంటాయి. మనం ఇప్పుడు ఏ అవస్థలో ఉన్నాం? జాగ్రత్త అవస్థలో ఉన్నాం, మెలకువ అవస్థలో ఉన్నాం. రాత్రికి పడుకున్నప్పుడు కల వస్తుంది, అది ఏ అవస్థ? స్వప్నావస్థ. గాఢ నిద్రలోకి పోతాం, అది ఏ అవస్థ? సుషుప్తి అవస్థ. రోజుకి మనకు 3 అవస్థలు, మిగతా అవస్థలు కాకుండా ఈ అవస్థలు. ఇది బింబ చైతన్యమైన ఆత్మకి లేవు, ఈ 3 శరీరాలకే ఉన్నాయి. మెలకుతో ఉన్నప్పుడు స్థూల శరీర ప్రధానం. ఇప్పుడు ఏ శరీరం ప్రధానంగా పనిచేస్తున్నది మీకు? స్థూల శరీరం. పెన్నుతో రాస్తున్నారు, చేత్తో బుక్ పట్టుకున్నారు, అండ్ తర్వాత వింటున్నారు, చూస్తున్నారు. కనుక ఇదంతా కూడా తిరిగి సమాధానం చెప్తున్నారు. కనుక ఈ అవస్థని మెలకువ అవస్థ అన్నాం, మెలకువ జాగ్రత్త అన్నాం. ఈ అవస్థ ప్రతిరోజు వస్తుంది, ప్రతిరోజు కల వస్తుంది, ప్రతిరోజు నిద్ర వస్తుంది. ఇవి ఎవరికి వస్తున్నాయంటే 3 శరీరాలకే వస్తున్నాయి. కానీ బింబ చైతన్యమైన ఆత్మకి ఏ అవస్థ లేదు. ఆ విషయం మనం బింబ చైతన్యాన్ని గురించి వచ్చే బ్రాహ్మణంలో చదువుతాం, ఆ పై బ్రాహ్మణంలో. ఇప్పుడు ఈ అంతర్యామి అనేటువంటి ఈశ్వరుడు, భగవంతుడు ఎక్కడున్నాడు? చాలామంది అడుగుతారు, హౌ డు యూ డిఫైన్ అబౌట్ గాడ్? దేవుణ్ణి గురించి మీరు ఎలా చెప్తారు? దేవుడి గురించి వర్ణన చేయండి. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు ఏం చేస్తుంటాడు? పెద్ద దేవుడు అని మాట్లాడతారు కదా భగవంతుడిని గురించి. ఆయనకి గురించి చెప్పండి అని అడిగితే ఇది పోర్షన్. ఎవరైనా అడిగితే 3వ మంత్రం నుంచి 13వ మంత్రం దాకా చెప్తే ఇది దేవుడి యొక్క లక్షణం. దేవుడు ఈ విధంగా ఉంటాడు. ఎలా ఉంటాడు? మొదట చెప్తున్నారు, పృథివీ భూమి. భూమి ప్రకృతి, అనాత్మ. ఆత్మ కాకుండా ఏ పేరు చెప్పినా కూడా అది ప్రకృతి అని పేరు. ప్రకృతి లేక మాయ, స్థూల మ్యాటర్, గ్రాస్ మ్యాటర్ అంటారు. ప్రకృతినే మ్యాటర్ అంటారు. ఆ ప్రకృతి మ్యాటర్లో ఒక్కటి చెప్పుకుంటూ వస్తున్నారు ఈయన. మొదటిది భూమి, పృథివీ. ఈ పృథివీ అనే ప్రకృతికి స్థూల ప్రకృతి. మనం ఇప్పుడు భూమిని చూస్తున్నాం కదా, అది స్థూల ప్రకృతి, స్థూల భూమి, కంటికి కనపడేది. దాని వెనకాల పృథివీ దేవత ఉంటుంది, భూదేవత. భూదేవత ఉంటుంది. ఆ దేవతలో బింబ చైతన్యం ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఆ దేవతని పని చేయించేది. ఈ బింబ చైతన్యం ఉంది చూసారా, ఆత్మ చైతన్యం. ఈ పృథివీ తెలుసుకోలేదు, పృథివీ దేవతను కూడా తెలుసుకోలేదు.
ఆ ఆత్మని. ఆ ఆత్మ చైతన్యమే ఈ పృథ్వీని పని చేయిస్తూ ఉన్నది. భూమి తన చుట్టూ తిరుగుతూ, పాఠం తెలుసు కదా, భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నది. సూర్యుడు తిరుగుతున్నాడా, భూమి తిరుగుతోందా? భూమి తిరుగుతోంది. ఎలా తిరుగుతోంది? చైతన్యం వలన తిరుగుతున్నది. ఆ దేవతని చేతనం చేసిందే ఆత్మ చైతన్యం. చిదాభాసాన్ని ఇవ్వడం వలన, ఆ చిదాభాసం వలన ఇది పనిచేస్తుంది. చూడండి తర్వాత చెప్తున్నారు, యం పృథివ్యా తిష్టన్ పృథివ్యాం తిష్టన్, ఎవరు భూమి మీద ఉంటూ ఉంటాడో, ఎవడు భూమి లోపల ఉంటాడో, పృథివ్యాం అంతరః, ఈ అంతర్యామి భూమి మీద ఉంటాడు, భూమి లోపల ఉంటాడు. భగవంతుడు ఎక్కడుంటాడు? అంతటా ఉంటాడు. భూమి మీద ఉంటాడు, భూమి లోపల ఉంటాడు. భూమి లోపల దేవతగా దేవతా రూపంలో ఉంటాడు. భూమి మీద ఆ ప్రకృతి రూపంలో ఉంటాడు. ప్రకృతి ఆయన యొక్క శక్తి మాయే కదా, భగవంతుడి యొక్క శక్తి కదా మాయ. అంతరః అంటే లోపల, యహ అంటే అంతర్యామి అని అర్థం. అంతర్యామి పృథివ్యాం తిష్టన్, భూమి మీద ఉంటూ భూమి లోపల ఉంటూ, ఈ అంతర్యామిని యం పృథివీ న వేద, ఏ అంతర్యామినైతే, ఏ అంతర్యామి అయితే భూమి మీద ఉన్నాడో భూమి లోపల ఉన్నాడో ఆయనని భూమి తెలుసుకోలేదు. నా వేద, నా వేద అంటే 4 వేదాలు కాదు. నా వేద అంటే తెలుసుకోలేదు. విద్ ధాతు, వేద అంటే తెలుసుకోవడం. నా వేద అంటే తెలుసుకోలేదు భూమి. అంతేకాదు, ఈ అంతర్యామికి భగవంతుడికి ఏమిటి శరీరం ఆకారం అంటే యం పృథివీ శరీరం, ఈ పృథివీ ఆయనకి శరీరం, ఈ భూమి ఆయనకి శరీరం. అందుకనే మనం భూమిని దేవుడిగా పూజిస్తాం. ఇప్పుడు అర్థమైందా? ఉపనిషత్తుల్లో చెప్పబట్టే మనం అన్నిటినీ దేవుడిగా పూజిస్తాం. యం పృథివీ శరీరం, యస్య పృథివీ శరీరం, అంతర్యామికి పృథివీయే శరీరం అన్నాడు. ఆయనకి వేరే శరీరం ఉండదు. ఈశ్వరుడికి ఏమిటి శరీరం అన్నాడు. అన్ని రూపాలు ఆయన శరీరాలే, భూమే ఆయన శరీరం. అప్పుడు భూమిలో ఆయన శరీరం అయితే భూమిలో ఆయన ఉంటాడా? ఉండడా? ఉంటాడు. కానీ భూమిలో ఉండేవాడిని భూమి తెలుసుకోలేదు. ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు, గృహస్థ అంటే ఎవరు? గృహే తిష్టతి, ఇది గృహస్థ. గృహంలో ఉండేవాడిని గృహం తెలుసుకుంటుందా? ఇంట్లో ఉంటున్నప్పుడు మీ ఇల్లు మిమ్మల్ని తెలుసుకుంటుందా? మీరు ఇంట్లో ఉన్నారు కానీ మీ ఇల్లు మిమ్మల్ని తెలుసుకోలేదు. మీకు ఇల్లు ఒక శరీరం లాంటిది అనుకోండి. ఇల్లు ఉంటేనే కదా ఉంటుంది, పొద్దున్న లేకపోతే లేచినప్పుడు ఎక్కడుంటారు లేకపోతే. అట్లాగే భగవంతుడికి వేరే ఒక శరీరం అంటూ లేదు ప్రత్యేకంగా. ఏవన్నీ చూస్తున్నావో అవన్నీ కూడా ఆయన శరీరాలే. అది యస్య పృథివీ శరీరం. యస్య అంటే ఏ పరమాత్మకైతే, ఏ అంతర్యామికి ఈ పృథివీ శరీరంగా ఉన్నదో శరీరం. యహ పృథివీ అంతరో యమయతి, ఆ పృథివీ లోపల ఉండి ఆ పృథివీని భూమిని పనిచేయిస్తూ ఉండేవాడు. ఆ భూమిలో చూడండి, విత్తనం నాటితే చెట్టు మొలుస్తుంది. ఆ శక్తి ఎవరిది? భూమి తన పని తాను చెయ్యాలి అంటే ఆయన ఆయన కర్మఫలదాత. ఆయన నియమనానుసారంగా ఆయన చెప్పినట్లుగా భూమి పని చెయ్యాలి. అందుకని చెప్తున్నారు అంతరః యమయతి, లోపల ఉండి కంట్రోల్ చేస్తూ ఉంటాడు. యమయతి అంటే కంట్రోల్ చేయడం. ఏషది నీరు వస్తుంది చూడండి, భూమి తవ్వితే నీరు వస్తుంది, నీరు ఉబుకుతుంది, నీరు ఎండిపోవడం, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఎంతటా నీళ్ళ ప్రాబ్లం ఎక్కడ పట్టినా
వస్తే వర్షం అట్లా వస్తుంది, కొట్టుకుపోతాయి, లేకపోతే అసలు నీళ్ళే రావు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి అంటే అన్నీ కూడా ఆ భగవంతుడు ఆ భూమిలో ఉండి ఆ భూమిని దాని పనిని దాన్ని చేయిస్తున్నాడు ఆయన. అంతః తిష్టన్ యమయతి ఏషత ఆత్మ. ఆ ఎవరైతే పని చేయిస్తున్నాడో ఆ అంతర్యామిని ఆత్మగా తెలుసుకో. ఆ పరమాత్మని, ఆ భగవంతుణ్ణి, ఆ ఈశ్వరుణ్ణి, ఈశ్వరుడు అంటే శివుడు అని కాదు ఇక్కడ, ఆ దేవుడిని నీ ఆత్మగా తెలుసుకో. అంతర్యామి సహా ఏ శత ఆత్మ, ఈ ఆత్మ. ఏ శత ఆత్మ అంటే నీ ఆత్మే. ఏ శత ఆత్మ అంటే జీవాత్మ పరమాత్మ ఐక్యం వచ్చేసింది చూడండి ఇక్కడే. ఈశ్వర అంటే పరమాత్మ, భగవంతుడు. ఏ శత ఈ ఆత్మ అంటే జీవాత్మ. ఏ శత ఆత్మ ఎక్కడున్నాడు? అంతర్యామి అమృత, లోపల ఉన్నాడు. ఎలా ఉన్నాడు? శాశ్వతంగా ఉంటాడు ఎప్పుడు. ఆత్మగా ఎప్పుడు ఆయన శాశ్వతంగా ఉండేవాడు. శరీరం, మనస్సులు ఇవన్నీ అయితే రూపాలు, అవతారాలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. కానీ ఆత్మగా ఆయన చైతన్యాన్ని ఇచ్చి, ఎరుకనిచ్చి, ఈ శరీరాన్ని, మనస్సుని పనిచేయిస్తూ ఈ యొక్క పృథివీ శరీర రూపంలో ఉంటూ, పృథివీ రూపంలో ఉంటూ పృథివీని నియమనం చేసేటటువంటి పరమాత్మ ఎవరో ఆ పరమాత్మే ఈ జీవాత్మ. ఈ జీవాత్మే ఆ పరమాత్మ. ఇంకా చెప్పుకుంటూ పోతారు తర్వాత. నీళ్ళల్లో, అగ్నిలో ఎక్కడెక్కడ ఉన్నాడు అని దేవుణ్ణి చెప్పడానికి చూడండి. ఇట్లాంటి అద్భుతమైన మంత్రం మనకి ఎక్కడా దొరకదు, ఏ ఉపనిషత్తుల్లో కూడా. దేవుడు ఏ రూపంలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అనే దానికి 3 నుంచి 13 దాకా మంత్రాలు. డెఫినేషన్ ఆఫ్ గాడ్, దేవుడి లక్షణములు. కనుక ఇప్పుడు భూమికి నమస్కారం చేద్దామా వద్దా? భూమి రూపంలో ఉన్నాడు ఆయన, ఉండి భూమిని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. ఆయన కనపడతాడా కంటికి? నా వేద. భూమి తెలుసుకోలేదు, కళ్ళతో చూడలేము ఆయన్ని. అంతర్యామి, గ్రహించాలి. తర్వాత చూస్తాం ఇంకా. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.